మీరుపేట ఘటనలో నిందితుడు గురుమూర్తి ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి చేశాక మీరుపేట పెద్ద చెరువు దగ్గర కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. భార్య మాధవి శరీర భాగాలను పెద్ద చెరువులోనే పడేశానని గురుమూర్తి చెప్పడంతో అక్కడ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మాధవి మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చి సాయంత్రంలోపు గురుమూర్తిని రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి రోజు భార్య వెంకటమాధవిని గురుమూర్తి అత్యంత కిరాతకంగా చంపినట్టు గుర్తించారు. గొడవ సందర్భంగా భార్యపై గురుమూర్తి దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహ లేకుండా పడి ఉన్న మాధవిని ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు గురుమూర్తి. హత్య అనంతరం డెడ్ బాడీని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచించిన గురుమూర్తి సూక్ష్మదర్శిని సినిమా తరహాలో డెడ్ బాడీని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాధవి మృతదేహాన్ని 4 ముక్కలుగా చేసిన గురుమూర్తి కాళ్ల భాగాన్ని కట్ చేసి బకెట్లో వేసినట్టు చెబుతున్నారు. బకెట్లో నీళ్లు పోసి హీటర్ పెట్టి మాధవి శరీర భాగాలను ఉడకబెట్టిన గురుమూర్తి ఆ తర్వాత నీటిని టాయిలెట్లో పోసి ఫ్లష్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాగా ఉడికిన తర్వాత మృతదేహ భాగాలను బయటకు తీసి కాల్చివేసినట్టు చెబుతున్నారు. కాలిన ఎముకలన్నింటినీ ఇనుపరాడ్తో పొడిగా చేసి ఎముకల పొడిని చెరువులో చల్లినట్టు చెబుతున్నారు పోలీసులు. మృతదేహాన్ని కాల్చే టైంలో గురుమూర్తి చేతులకు పలు గాయాలైనట్టు గుర్తించారు పోలీసులు. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గురుమూర్తి ఈ రాక్షస కాండను కొనసాగించినట్టు తెలుస్తుంది. మృతదేహం కాలుతున్న టైంలో ఆ వాసన బయటకు పంపేందుకు ఫ్యాన్లు పెట్టాడు గురుమూర్తి. ఫ్లాట్ తలుపులు బాగా తెరిచి ఫ్యాన్లు వేసి వెంకటమాధవి మృతదేహాన్ని కండలు కండలుగా మార్చి కాల్చివేశాడు గురుమూర్తి. మీరుపేట ఘటనలో మాధవి హత్యకు సంబంధించి కూడా పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అటు ఇంట్లోనూ అలాగే పెద్ద చెరువు వద్ద కూడా పోలీసులు అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను ఎలా హత్య చేశాడు, ఎన్ని ముక్కలుగా నరికాడు అనేది కూడా సీన్ టు సీన్ పోలీసులు అయితే వివరిస్తున్నారు. అయితే ముందుగా మాధవిని హత్య చేసిన కొట్టిన నేపథ్యంలో కూడా ఆమె స్పృహ తప్పిపోయి పడిపోయిన అనంతరం ఆమెను ఊపిరాడకుండా చేశాడు గురుమూర్తి. అనంతరం కూడా ఆమెను కాళ్ల భాగాలు కట్ చేసి ఒక బకెట్లో పెట్టి హీటర్ పెట్టి దాని ద్వారా ఆమె శరీర భాగాలను కూడా ఉడికించి వాటిని పొడి చేసి చెరువులో విసిరేసినట్టుగా కూడా గురుమూర్తి చేసినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ పనిలో కూడా పోలీసులు అయితే ఇప్పుడు పెద్ద చెరువు వద్దకు చేరుకున్నారు. అయితే ఆల్రెడీ ఇంట్లో రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా చెరువు వద్దకు వెళ్తున్నారు పోలీసులు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. అయితే మాధవి హత్య కేసులో విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అలాగే గురుమూర్తి ఒక మనిషి అని కూడా మర్చిపోయి తన భార్యను కూడా ఒక రకంగా నరికి చంపిన ఘటన అయితే అందరూ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మాధవి విషయంలో అయితే విస్తుపోయే విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కూడా అక్కడ ఆమె ఇంటి వద్ద అలాగే చెరువు వద్ద కూడా పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? సకిలా సంచలనం సృష్టించినటువంటి మీర్పేట్ వెంకటమాధవి హత్య కేసులో గురుమూర్తినే ప్రధాన నిందితుడిగా కూడా హత్య చేసినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మొదట వారం రోజుల విచారణలో సంచలన విషయాలు విచారణలో చెప్పినటువంటి గురుమూర్తిని అవి పూర్తిగా ప్రాథమిక ఆధారాలు ఏం లేకపోవడంతో అవన్నిటికీ సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. వారం రోజుల దర్యాప్తు అనంతరం కూడా
కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించారు. ఎట్టకేలకు గురుమూర్తే పూర్తిగా హత్య చేసిన అనంతరం కూడా ముక్కలు ముక్కలుగా నరికినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. కొద్దిసేపటి క్రితమే సీన్ రికన్స్ట్రక్షన్స్ ఏదైతే జిల్లెలగూడలో ఉన్నటువంటి వెంకట మాధవి గురుమూర్తి నివాసం వద్ద, దాంతోపాటుగా మీర్పేట్ పెద్ద చెరువు వద్ద కూడా సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే హత్య చేసిన సంఘటనకు సంబంధించిన కొన్ని విస్తుపోయే సంచలన విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో సీన్ రికన్స్ట్రక్షన్లో కూడా సంచలన విషయాలు నేరుగా గురుమూర్తి పోలీసులకు వెల్లడించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. హత్య చేసిన ఇంటి వద్ద నుంచి ఇంట్లో ఏ విధంగా హత్య చేసిన అనంతరం ఆయన ఏ వస్తువులను వాడాడు, వాష్రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమెను ముక్కలు ముక్కలుగా 4 పార్టులా చేసిన అనంతరం బాడీని, ఎందుకంటే మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు పూర్తిగా లేకుండా చేసే ఉద్దేశంతోనే గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని హత్య చేసిన అనంతరం 4 ముక్కలుగా చేసి వాటిని వాటర్ హీటర్ ద్వారా మరిగించిన నీటిలో బాడీ మాంసాన్ని కూడా ముద్దలుగా చేసిన అనంతరం కూడా ఒక కమర్షియల్ గ్యాస్ పొయ్యి మీద కూడా ఆ బాడీని పూర్తిగా ఎముకలు పూర్తిగా బాడీ మొత్తం కాలిపోయే విధంగా బూడిద చేసిన పరిస్థితి కూడా పోలీసుల విచారణలో తేలింది. ఎముకలను కూడా ఒక ఐరన్ రాడ్ ద్వారా ముక్కలు ముక్కలుగా చూర్ణం లాగా తయారు చేసి ఆ ఎముకలకు సంబంధించినటువంటి బూడిదను, ఆ ఎముకలకు సంబంధించినటువంటి నుజ్జు చేసిన దంచినటువంటి ఆ ఎముకలకు సంబంధించిన వ్యర్థాలను కూడా పూర్తిగా బకెట్ సాయంతో తనే స్వయంగా తీసుకెళ్ళి, ఎందుకంటే సీసీ కెమెరాలో కూడా ఇదే అంశాలను కూడా ఆయన చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సీసీ కెమెరాలో కూడా ఒకసారి బకెట్ తీసుకొని చెరువు దగ్గరికి వెళ్ళిన అంశాలను కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఒక బకెట్లో తను చెరువులో ఆమెకు సంబంధించిన మృతదేహానికి సంబంధించినటువంటి బూడిదను, ఎముకలకు సంబంధించినటువంటి వాటిని కూడా వ్యర్థాలను కూడా చెరువులో కలిపినట్లుగా కూడా నిర్ధారించిన నేపథ్యంలో సీన్ రికన్స్ట్రక్షన్లో కూడా ఇదే అంశాలను పూర్తిగా పోలీసులు గుర్తించారు. అయితే కొద్దిసేపటి క్రితమే సీన్ రికన్స్ట్రక్షన్ కూడా పూర్తయిన దాదాపు గంట సేపు మీర్పేట్ పోలీసులు తన జిల్లెలగూడలో ఉన్నటువంటి నివాసం నుంచి చెరువు వద్దరికి తీసుకెళ్లారు. ఎందుకంటే హత్య చేసిన అనంతరం వెంకటమాధవికి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ఆ బూడిదను కూడా ఎక్కడ చెరువులో ఏ ప్రదేశంలో కలిపారు అన్న విషయాలను కూడా పూర్తిగా రిమాండ్ రూపంలో పొందుపరిచిన నేపథ్యంలో ఆ పూర్తిగా సీన్ రికన్స్ట్రక్షన్స్ కూడా పలు కీలక అంశాలు కూడా బయటపెట్టిన అంశాలు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్స్ అనంతరం కూడా ఈ మొత్తం వివరాలతో కూడిన పూర్తిస్థాయి ఆధారాలతో, ఎందుకంటే ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చింది. వెంకటమాధవికి సంబంధించినటువంటి ఎయిర్ శాంపిల్తో పాటుగా శరీర టిష్యూ, బెడ్ శాంపిల్స్, ఈ 3 శాంపిల్స్ ద్వారా ఎఫ్ఎస్ఎల్ క్లూస్ టీమ్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి అందించారు. ఇటు వెంకటమాధవి 2 పిల్లలకు సంబంధించిన, వెంకటమాధవి తల్లికి సంబంధించిన డిఎన్ఏతో సరిపోల్చి చూసినారు. దాంతో కీలకమైన రిపోర్ట్ కూడా వచ్చింది. వెంకటమాధవినే పూర్తిగా హత్య చేసి పూర్తిగా ముక్కలు చేసి ఆనవాళ్లు లేకుండా చేశాడు గురుమూర్తి అని చెప్పి కీలక నిందితుడిగా కూడా పోలీసులు నిర్ధారించారు. అటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్తో పాటుగా హత్యకు వాడినటువంటి కొన్ని కీలకమైన వస్తువులు, ఒక కత్తి, ఎక్స్ట్రా బ్లేడ్, ఎందుకంటే వెంకటమాధవిని 4 ముక్కలుగా నరికినటువంటి కత్తితో పాటుగా చెక్క దిమ్మెను, ఇటు పొయ్యిని కమర్షియల్ గ్యాస్ పొయ్యితో పాటుగా వాటర్ హీటర్ బకెట్ని, ఇవి క్రైమ్ ఎవిడెన్స్గా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చిన అనంతరం కూడా వాటిని స్వాధీనం చేసుకొని వాటిని కూడా రిమాండ్ తరలించిన అనంతరం కూడా వాటిని కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇవి కూడా కీలక ఆధారాలు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా కూడా నిందితుడిని రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా హత్యకు సంబంధించినటువంటి కీలక అంశాలు, సంచలన విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో నిందితుడు హత్య చేసిన అనంతరం కూడా ఏమేం చేశాడు అన్న విషయాలను కూడా పూర్తి వివరాలను కూడా సిపి సుధీర్ బాబు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల, అయితే సాగర్, మనం చూస్తున్నాం మరి నిందితుడిని రిమాండ్కి పంపుతున్న నేపథ్యంలో అంటే ఇలాంటి ఘాతుకానికి పాల్పడిన ఒక వ్యక్తికి అంటే ఎలాంటి శిక్ష విధించే అవకాశం ఉందంటారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబోతున్నారు? ఎస్ అఖిల, ఖచ్చితంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కూడా దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు కూడా వెల్లడైన నేపథ్యంలో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. అత్యంత దారుణంగా కట్టుకున్న భార్యను వెంకటమాధవిని అత్యంత కిరాతకంగా ముక్కలు చేసి హత్య చేసినటువంటి గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని ఇప్పటికే మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో రిమాండ్ కూడా తరలించిన నేపథ్యంలో గురుమూర్తికి ఖచ్చితంగా యావజ్జీవ శిక్ష విధించాలని చెప్పి ఇటు ప్రజలతో పాటుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటన నేపథ్యంలో మీర్పేట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక భయాందోళన వాతావరణం సృష్టించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లోని కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన కేసుగా కూడా దీన్ని పరిగణించవచ్చు. పోలీసులు కూడా కొన్ని కీలక ఆధారాలు, ఎందుకంటే ఇంత కిరాతకంగా గురుమూర్తి హత్య చేసినటువంటి ఉదంతంలో కీలక ఆధారాలు సేకరించారు. ఎందుకంటే
వెంకటమాధవికి సంబంధించిన మృతదేహ ఆనవాళ్లు లేకపోవడం అనేది ఇందులో ఈ కేసులో కీలకమని చెప్పుకో మిస్టరీ డెత్గా కూడా మొదట పోలీసులు పరిగణించారు. ఎట్టకేలకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కూడా ఈ కేసులో ఫోరెన్సిక్ అంటే ఈ క్లూస్ టీమ్కు సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి ఫోరెన్సిక్ నివేదికను తీసుకున్న అనంతరం కూడా హత్యకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆనవాళ్లను పూర్తిస్థాయి ఆధారాలను కూడా, ఎందుకంటే ఇక్కడ సాంకేతిక ఆధారాలే కీలకం. ఎందుకంటే వెంకటమాధవి హత్య అనంతరం కూడా ఆమె డెడ్ బాడీని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసినటువంటి గురుమూర్తికి శిక్ష పడే విధంగా కీలకంగా ఆధారాలు సేకరించాల్సిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా ఇక్కడ మీర్పేట్ పోలీసులు తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహాల అనంతరమే వీళ్ళు టెక్నికల్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేశారని కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా గూగుల్ ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా గురుమూర్తి పండగ అనంతరం హత్య చేసిన మొత్తం ఆ ప్రాంతంలోనే ఉన్నాడా, ఇంట్లోనే ఉన్నాడా అన్న అంశాలను కూడా పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ గా కూడా కోర్టుకి సమర్పించనున్నారు. కీలక సెక్షన్లు పెట్టిన అనంతరం కూడా ఈ కేసులో మరి గురుమూర్తికి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రం ఒక కట్టుదిట్టమైనటువంటి సెక్షన్లు అయితే పెట్టారు. ఎందుకంటే సంచలనం సృష్టించిన ఈ కేసులో గురుమూర్తి అత్యంత కిరాతకంగా తన భార్యను హత్య చేసిన ఉదంతానికి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో వాటి యొక్క పూర్తి ఆధారాలను FSL రిపోర్ట్ ఆధారంగా కూడా పోలీసులు రిమాండ్ తరలించే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మనకు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ.